ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ అద్దిరిపోతుంది, చిరిగిపోతుంది అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పల్లవి చేసిన తప్పులన్నీ బయటపడిపోయి అందరూ చీ కొడుతున్న సీన్తో మొన్న శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాంతో ఈ రోజు పల్లవిని ఇంటి నుంచి గెంటేయడం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆడియన్స్ అందర్నీ ఎర్రిమొహాల్ని చేస్తూ డైరెక్టర్ పెద్ద మోసమే చేశాడు. ఆ సంగతేంటో చూసేద్దాం. రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దివాలా తీయడానికి కారణం పల్లవే అంటూ అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకున్న ఫ్రాడ్ గాడు ఒప్పుకుంటాడు. దాంతో పల్లవిని ఒక్కొక్కరు తిడుతూ ఓ రేంజ్లో ఫైర్ అవుతారు. ముఖ్యంగా కమల్ అయితే ఆవేశం తట్టుకోలేక పల్లవి గొంతు పట్టుకొని ఊగిపోతాడు. ఎవరు చెప్పినా సరే వదల్డు. దాంతో అక్షయ్ బాస్ చాముండేశ్వరి ఆపుతుంది. చంపితే ఏమొస్తుంది? 5-10 నిమిషాలు బాధపడి చస్తారు, అంతే కదా. ఇంతమంది జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళని చంపడం అనేది చాలా చిన్న శిక్ష. జీవితాంతం బాధపడేలా చేయాలి, అదే సరైన శిక్ష. రాజేంద్ర, ఇలాంటి వాళ్లని అస్సలు క్షమించకూడదు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకో, బయటికి పంపేయ్. అప్పుడే తనెలాంటిదో అందరికీ తెలుస్తుంది. లక్షణంగా సంసారం చేసుకునే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఈమె ఇంత పని చేసిందంటే అసహ్యించుకోవాలి. బయటికి పంపేయండి అనంటుంది చాముండేశ్వరి. దాంతో రావే అంటూ పల్లవిని లాక్కెళ్లి గుమ్మం నుంచి బయటికి గెంటేస్తాడు కమల్. బావా, నా మాట విను బావా, బావా అంటూ పల్లవి ప్రాధేయపడుతుంది. ఒక ఆడదాన్ని చంపిన పాపం నా కుటుంబానికి తగలకూడదని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, పోవే అంటాడు కమల్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అనుకున్న ఆడియన్స్ ని డైరెక్టర్ ఎర్రిమొహాల్ని చేశాడు. ఇప్పటి వరకు జరిగిందంతా పల్లవి కన్న కల అంటూ చూపించాడు. మొన్నటి ఎపిసోడ్లో అవని, శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి పక్కనుంచి విన్న సంగతి తెలిసిందే. అప్పుడు పల్లవి ఇదంతా ఊహించుకుంది అన్నట్లుగా ఈ రోజు ఎపిసోడ్లో చూపించారు. వదినా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదినా? వాడినిక్కడికి తీసుకొస్తే ఇదంతా పల్లవి, చక్రధర్లే చేయించారని వాడి చేత చెప్పించొచ్చు. వెళ్లి వాడిని తీసుకొస్తాను అనంటాడు శ్రీకర్. కాని అవని అందుకు ఒప్పుకోదు. శ్రీకర్, ఆగు, తొందరపడకు అనంటుంది. ఎందుకు తొందరపడకూడదు వదినా? కుటుంబాన్ని ముక్కలు చేసే ఇలాంటి ఆడవాళ్లని అలా వదిలేయకూడదు. వాళ్ళనేం చేసినా తప్పులేదు. అందరి సమక్షంలో ఈ నిజం తెలియడమే మంచిది కదా అంటాడు శ్రీకర్. నువ్వు చెప్పింది నిజమే, పల్లవికి శిక్ష పడాలి. అలా పడకుండా చేస్తే అది మన చేతకానితనమే అవుతుంది. కాని ఏం చేయాలి అన్నది వ్రతం అయిపోయాక ఆలోచిద్దాం. ఈ రోజు ఏదో ఒకటి చేయాల్సిందే అంటుంది అవని. ఇక కాసేపట్లో తాను దొరికిపోతాననే టెన్షన్లో చక్రధర్కి కాల్ చేస్తుంది పల్లవి. డాడ్, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మనం ఎవరి చేతైతే అక్షయ్తో సంతకాలు పెట్టించామో వాణ్ణి శ్రీకర్ పట్టేసుకున్నాడు. ఇప్పుడు వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తానంటున్నాడు అని పల్లవి భయపడుతూ చెప్తుంది. అవునా, గుడ్ అంటూ కూల్ గా రియాక్ట్ అవుతాడు చక్రధర్. మనం చేసిన ఫ్రాడ్ అందరికీ తెలిసిపోతోంది అంటే గుడ్ అంటున్నారేంటి డాడ్? నాకు చాలా భయంగా ఉంది అంటుంది పల్లవి. డోంట్ వరీ అమ్మా అని చక్రధర్ అలాగే శాంతంగా మాట్లాడతాడు. డాడ్, మీకు పరిస్థితి అర్థం కావడం లేదు అని పల్లవి అంటే నాకు అర్థమైంది కాబట్టే నేను కూల్గా ఉన్నాను. మనం ఎవడి చేతైతే అక్షయ్ కంపెనీ దివాలా తీసేలా చేశామో వాణ్ణి శ్రీకర్కి దొరికేలా చేసింది నేనే అని చక్రధర్ అంటాడు. మరిప్పుడు శ్రీకర్ వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తానంటున్నారు అని పల్లవి అంటుంది. దాని వెనుకున్న నా ప్లాన్ అర్థం కాక అలా చేస్తున్నారు. మొరిగే కుక్క కరవదమ్మా అంటాడు చక్రధర్. డాడ్, నాకు టెన్షన్ గా ఉంది. ప్లీజ్ డాడ్, క్లియర్ గా చెప్పండి అంటుంది పల్లవి గాబరాగా. ఆ వ్రతం జరగకుండా శ్రీకర్ సీన్లో లేకుండా చేస్తానని చెప్పా కదమ్మా. నీకు నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, జరిగేది చూడు చాలు అంటూ కాల్ కట్ చేస్తాడు. డాడ్ అంత కూల్గా ఉన్నారంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. ఏంటది? ఇప్పుడేం జరగబోతోంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు చాముండేశ్వరి అందర్నీ రమ్మని పిలుస్తుంది. మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? మీ ఇద్దరికీ కొత్తగా పెళ్లి జరిగింది, అందుకే రింగ్స్ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి అని ప్రణతి భరతులకు ఇస్తుంది. అవని, ఇలారా, నీక్కూడా చీర తెచ్చాను. మీ ఆయన నీ గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నీకేమిచ్చినా తక్కువే, కాదనకుండా తీసుకో. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నువ్విప్పుడు ఈ చీర కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి, అది నా కోరిక అని అంటుంది. ఆవిడగారు అవనికి మాత్రమే శారీ ఇచ్చింది, మనకివ్వలేదు చూసావా అని శ్రేయ చెవిలో గుసగుసలాడుతుంది పల్లవి. ఆవిడగారికి మనం మనుషుల్లా కనిపించట్లేదేమో అని శ్రేయ మూతి తిప్పుకుంటుంది. ఇక చీర తీసుకుని పక్కకెళ్లి అక్షయ్ని పిలుస్తుంది అవని. ఏమండి, ఓసారి ఇలా వస్తారా? నేను ఈ చీర కట్టుకోనండి అనంటుంది. అదేంటి, నువ్వు ఈ చీర కట్టుకోనంటే ఆవిడ్ని అవమానించినట్లే ఫీల్ అవుతుంది అంటాడు అక్షయ్. అలా అయితే మీరో పని చెయ్యాలి. మీ చేత్తో మీరే ఈ చీర నాకు కట్టండి.
మీకు నచ్చకపోతే నాకు వద్దని చెప్పి ఆ చీర ఆవిడికే ఇచ్చేస్తాను, వెళ్ళనా అని అవని బెదిరిస్తుంది. ప్లీజ్ అవని, నాకేం వచ్చు, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంట్లో అందరూ ఉన్నారుగా, పైగా అందరూ మనల్నే చూస్తున్నారు, నువ్వు మర్యాదగా వెళ్లి చీర కట్టుకో అంటాడు అక్షయ్. ఏంటి బెదిరిస్తున్నారు, నాకీ చీరేమొద్దు అని అవని చెప్పబోతే భార్య నోటిపై చేయి పెడతాడు అక్షయ్. దాంతో మాస్టారు మాస్టారు సాంగ్ ప్లే చేసి రొమాంటిక్ గా ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. తరువాత సరే ఈ చీర కట్టాలి అంతే కదా, రా అంటాడు అక్షయ్. ఓకే, ఆ మాట అన్నారు కదా, చాలే, మరోసారి సందర్భం వచ్చినప్పుడు అస్సలు వదలను అని అవని లోపలికి వెళుతుంది. ఇక అమ్మా ముహూర్తానికి టైం అయిందమ్మా, పూజ ప్రారంభిద్దామా అని పంతులుగారంటారు. అవని రా కూర్చో అని అక్షయ్ పిలుస్తాడు. మొన్న షష్ఠిపూర్తి ఫంక్షన్ లో కూర్చోమంటే బెట్టు చేశారు కదా, ఇప్పుడు నేను కూడా కూర్చోను అని అవని బెట్టు చేస్తుంది. అక్షయ్ మీరిద్దరూ కూర్చోవడం లేదేంటి, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది బాస్. నా భార్యకి కాలు తిమ్మిరి పట్టిందట, 2 నిమిషాలు అని అక్షయ్ కవర్ చేస్తాడు. నాకు ఐ లవ్ యూ చెప్తేనే కూర్చుంటా అని అవని బెట్టు చేస్తుంది. అదేంటి ఇందాకే చెప్పించుకున్నావు కదా అని అంటాడు అక్షయ్. అయినా ఎంత మొండిగటం ఏంట్రా బాబు, నన్నిలా తగులుకుంది. ఐ లవ్ యూ, రా కూర్చో అని అంటాడు అక్షయ్. ఇంకోసారి చెప్పరా ప్లీజ్. సర్లే పూజ అయ్యాక చెప్దురుగాని, రండి కూర్చోండి అని అందరూ పూజలో కూర్చుంటారు. అందరూ పూజ చేస్తూ ఉండగా ఇంతలో పోలీస్ జీప్ వస్తుంది. అదేంటి మనింటికి పోలీసులు వస్తున్నారు అని అందరూ అవాక్కవుతారు. శ్రీకర్, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని పోలీసులంటారు. ఎందుకు అని అడిగితే ఒక బిజినెస్ మ్యాన్ ని కిడ్నాప్ చేయడమే కాకుండా అతన్ని కొట్టి గన్ చూపించి బెదిరించారు అని పోలీసులంటారు. నేను గన్ చూపించి బెదిరించడం ఏంటి సార్, నాకసలు గన్ లైసెన్స్ కూడా లేదు అని అంటాడు శ్రీకర్. మీలాంటి కిడ్నాపర్ కి లైసెన్స్ తో పని లేదు, లైసెన్స్ లేని వెపన్ తీసుకుని బెదిరిస్తారని మాకు తెలుసు అని అంటాడు ఎస్ఐ. సార్, నేను బెదిరించిన మాట వాస్తవమే కాని గన్ చూపించలేదు అని అంటాడు శ్రీకర్. సార్, నా భర్త అలాంటివాడు కాదు అని అంటుంది శ్రేయ. అది చెప్పాల్సింది మేము, నిజమేంటో అబద్ధమేంటో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, ముందు అతన్ని జీప్ ఎక్కించండి అని అంటాడు ఎస్ఐ. ఒక్క నిమిషం సార్, శ్రీకర్ అతన్ని బెదిరించాడనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అవని అడుగుతుంది. ఇతను కిడ్నాప్ చేసిన వ్యక్తి తప్పించుకుని స్టేషన్కొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే అరెస్టు చేస్తున్నాం అంటారు పోలీసులు. ఎస్ఐ గారు, మీరు చెప్పింది మేం విన్నాం, మేము చెప్పింది కూడా మీరు వినాలి, మేము లాయర్ దగ్గరికెళ్లి బెయిల్ తీసుకొని వస్తాం, మీరెళ్ళండి అని అంటాడు రాజేంద్ర. ఇది హత్యాయత్నం కేసు కాబట్టి బెయిల్ మీద వదలడం కుదరదు సార్ అంటారు పోలీసులు. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి, వాడు చెప్పిందంతా అబద్ధం, నేను కూడా లాయర్నే, మీరు కేసు పెట్టండి, నేను కోర్టులో అప్పీల్ చేస్తా అని అంటాడు శ్రీకర్. కేసు బుక్ అయ్యాక లాయర్ అయినా ఎవరైనా ఒకటే, మర్యాదగా ఎక్కితే మంచిది, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది, అడ్డొచ్చిన వాళ్లను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది అని శ్రీకర్ ని జీప్ ఎక్కిస్తారు పోలీసులు. ఎస్ఐ గారు, మా ఆయన అలాంటి వారు కాదండి, తీసుకెళ్లకండి అని శ్రేయ ప్రాధాయపడుతుంది. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని అంటాడు ఎస్ఐ. ఈ సీన్ అంతా చూసి పల్లవి రాక్షసానందం పొందుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.